అన్న వాడే అన్న. ఏమ్రా మావని ర్యాగింగ్ చేసినావట? అవును, నా కాలేజ్, నా జూనియర్స్, నా ఇష్టం. అడగడానికి నువ్వేవడా? మైకోన్ వాడెవడో తెలుసా? ఓ బయట నుంచి వచ్చిన కుక్కలు మీరు. నోరు మూసుకొని పోండిరా. చైతన్య, రౌడీలో బిహేవ్ చేయడానికి ఇది నీ ఇల్లు గల్లీలో కాదు, కాలేజ్. వీళ్ళంతా స్టూడెంట్స్ కాదు సార్, బయట నుంచి వీడు పిలిస్తే వచ్చిన కిరాయి గుండాలు. చైతన్య చెప్పేది నిజమా? ఇతను ర్యాగింగ్ పేరుతో టార్చర్ పెడుతున్నాడు సార్. అయితే నాకు కంప్లైంట్ చేయాలి, అంతేగాని వీధి గుండాలు తీసుకుని వస్తారా? హే ఆల్ ఆఫ్ యూ, ఇంకెప్పుడు ఈ కాలేజ్ కాంపౌండ్ లో కనిపించడానికి వీల్లేదు. గెట్ లాస్ట్, అవుట్. చైతన్య, నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. నేను ర్యాగింగ్ చేశానని ఎవడో జూనియర్ చెప్తే నమ్మేస్తారా? నేను ర్యాగింగ్ చేశానని వీళ్ళలో ఎవరో ఒక్కరిని చెప్పనండి. ఎరా నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు నువ్వు నేను చూశాను. చైతన్య ర్యాగింగ్ చేయడం నేను చూశాను సార్. ఎప్పటి గురించి మాట్లాడుతున్నావా అర్థమవుతుందా? ఏంటి బెదిరిస్తున్నావా? స్టూడెంట్ వాడిని మర్చిపోతున్నావు. కమ్ టు మై క్యాబిన్. సంధ్య, నీ ఫ్రెండ్కి చెప్పు, ప్రిన్సిపాల్ తో చెప్పి మార్కులు కొట్టాలనుకుంటుందేమో. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నీ ఫ్రెండ్ అని కూడా చూడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మూవ్. ప్రణీత, చేసిందే కదా చెప్పాను. ప్రిన్సిపల్ సార్ అయినా చెప్తే బాగుపడతాడని. రాబోయే ఎలక్షన్స్ మనకు చాలా కష్టంగా ఉండొచ్చు. ఎందుకు సార్? అసలే మనం 10 సంవత్సరాల నుంచి అపోజిషన్ లో ఉన్నాం. పోయిన ఎన్నికల్లో మనం 50 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే అధికార పార్టీ మరింత బలపడి మన పార్టీ 20 సీట్లకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేలా ఉంది. పైగా మన నియోజకవర్గం డీలిమిటేషన్ లో జనరల్ అయింది. సార్, చైతన్య బాబు కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్. ప్రిన్సిపలా? అవును సార్. 1 సెకండ్. హలో సార్, నమస్తే అండి. నమస్తే ప్రిన్సిపల్ గారు, చెప్పండి. సార్, ఓ ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే పదవికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వారు మీరు.
మీ అబ్బాయి అవన్నీ మర్చిపోయి కాలేజీలో వీధి గుండాలా ప్రవర్తిస్తున్నాడు సార్. ఏం జరిగింది? ఇప్పటిదాకా ఎన్ని చేసినా భరిస్తూ వచ్చాను. ఎన్ని బ్యాక్లాగులు ఉన్న ఫైనల్ ఇయర్ కి ప్రమోట్ చేశాను. కనీసం ఇప్పటికన్నా రౌడీయిజాన్ని ర్యాగింగ్ ని పక్కన పెట్టి కోర్స్ ఫినిష్ చేయమని చెప్పండి సార్. అలాగే చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. సార్ అయితే మన కార్యక్రమం గురించి మనం ఈ విషయం గురించి మళ్ళీ తర్వాత కలిసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు వెళ్ళండి. ఇప్పుడు మారాడు. బాబున్నాడా? ఏ బాబు? చిన్న బాబా వాళ్ళ బాబా? అంటే చిన్న బాబు అంటే హోం కొడుకు, పెద్ద బాబు అంటే హోం మంత్రి దేవానంద్ బాబు, హోమ్ మినిస్టరు. ఇంతకు నీకు ఏ బాబు కావాలి? చిన్నబాబే. లోపల ఏదో పనిలో ఉన్నాడు, కొంచెం ఆగు. క్షమించండి సార్, నన్ను వదిలేయండి. నేనేమన్నా దేవుడినా? ఉప్పు కారం తింటున్న సామాన్య మానవుడిని. 4 అక్షరాలు చదివి 4 మొక్కలు నాటి రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించండి. అంతేగాని రాజకీయాల్లో దిగి రాష్ట్రాన్ని మార్చేయాలని అనుకోకూడదు. ఏంటి, నా నియోజకవర్గంలో నా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నావంట? నన్ను వదిలేయండి, నాకు రాజకీయాలు వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మార్చేస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే నిన్ను వదిలి నన్ను నేను మోసం చేసుకోకూడదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, మీ కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, నేను రాజకీయాలకు రాను సార్. ఏయ్, నా కంట్లో నలుక పడితే తీసేస్తా. అలాగే నా దారికి ఎవరన్నా అడ్డొస్తే బాబు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అన్నా అది దెబ్బలు తిని నా ఓదార్పు కోసం వచ్చారా? ఎవడినైనా తన్నొస్తే గర్వంతో గంతేస్తా గాని ఓటమిని ఓర్చుకునే టైప్ కాదురా మనది. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో మా దగ్గరికి రావడం జరిగితే పర్మనెంట్ గా లేపేస్తా. ఆడియో అయినారు కదా, వీడియో వద్దనుకుంటే ఈ దగ్గర రాకుర్రి. రేయ్, ఏంట్రా మందు గ్లాస్ వదిలేసి ఖాళీ కూర్చున్నావు? మనసేం బాగలేదురా. ఎందుకని? చైతన్య గురించిరా. వాడికి తల్లి లేనిలోటు తెలియకుండా ఉండాలని గారాబంగా పెంచాను. వాడి ప్రవర్తన చూస్తుంటే మీ సంధ్యా చందుల్లో కాకుండా కాలేజీలో గొడవలో ర్యాగింగ్లంటూ తిరుగుతున్నాడు. రే, వాడే తెలుసుకుంటాడులేరా, అయినా మేమంతలేమా? అంతెందుకురా, వాడి ఆలోచన విధానాన్ని మనం మార్చగలిగితే వీళ్ళెవ్వరూ పనికిరారు. అంత తెలివిగలడు వాడు. పదరా, చైతన్యతో మాట్లాడదాం. వాడు చిన్న పిల్లాడురా, వదిలేయండి. ఆల్కోహల్ బ్యాక్. ఏంటంకల్ పార్టీ వదిలేసి ఇలా సిగరెట్స్? వదిలే. అవును, ఏంటి ఇక్కడ దెబ్బ? ఏం లేదు అంకుల్, కాలేజీలో చిన్న గొడవ. రే, కాలేజీకి వెళ్తే పుస్తకాలతో కుస్తీ పట్టామా, ఫ్రెండ్స్తో జాలీగా తిరిగామా అన్నట్టు ఉండాలి కానీ ఈ గొడవలేంట్రా? చైతన్య, నీ గురించి నీ ప్రవర్తన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నా గురించా? ఎందుకు బాధపడటం? కాలేజీలో ఇదంతా కామన్ అంకుల్. అంతెందుకు, మీ టైంలో ర్యాగింగ్ లేదా? ఉంది, మా రోజుల్లో కూడా ఉంది. ర్యాగింగ్ అనేది నదీ సంగమలాగా ఉండాలి కానీ బీటల వారిని ఎడారిలా ఉండకూడదు. మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, భాషా ప్రాంతాల సంఘ సంస్కృతి మిళితం చేసి ఒకే తాటిపై తీసుకొచ్చేట్టు ఉండాలి కానీ పులి జింకలను వేటాడినట్టు కాదు. అలాగే నువ్వు ఒక లీడర్ లాగానో హీరో లాగానో ఉండాలి కానీ విలన్లా కాదు. అలాగే జీవితంలో మీరు కూడా పైకి రావాలని, మాకంటే బాగుండాలని మీ నాన్న కోరిక, మా ఆశరా. చేతు, వస్తా. పదరా. ఏ చైతు, సంధ్య, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? అసలు నీకు ఆడవాళ్ళ మనసు ఏంటో తెలుసా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారో. ఏ చిన్న విషయానికైనా
అప్సెట్ అయిపోతాం. సరే విషయం ఏంటి చెప్పు. నువ్వు నిన్న చేసిన ఘనకార్యానికి ప్రణీత ఈ రోజు కాలేజ్కి రాలేదు, అది తెలుసా? నేనేం చేశాను? అందరి ముందు అలా తిడితే ప్రణీతే కాదు ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు నీ బిహేవియర్ మార్చుకోరా. నువ్వు చేసింది కరెక్ట్ కాదు చైతు. ఇమీడియట్ గా ప్రణీత కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ తీసుకో సంధ్య. నీకెందుకంత ఈగో? 22వ జయంతి సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకు అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. అంబేద్కర్ జయంతి అనగానే మనకు గుర్తొచ్చేది